హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్గా చాలామంది ఇప్పుడిప్పుడే మన ఛానల్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే డిప్లొమా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నియర్ టు 100K. మంచి మంచి ఇన్ఫర్మేషన్ కానీ, అప్డేట్స్ కానీ, బోర్డ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ, ఓకే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడంలో కానీ ప్రతి ఒక్కటి నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తూనే ఉంటాను. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్ అవ్వండి. అందులో మీకు ఏమీ రాదు, జస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ లేదంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాం, అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే, దెన్ వచ్చేసినప్పటికీ ఎవరైతే ఇప్పుడు ఎస్పెషల్లీగా C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రాస్తున్నారో, ఓకే, ఎస్పెషల్లీ C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రాస్తున్నారో మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మన ఛానల్ నుండి కామన్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్, M1, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలానే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కుదిరితే అండ్ ట్రిపుల్ ఈసీఈ సిఎస్సి స్టూడెంట్స్ బ్రాంచ్ గ్రూప్స్ యొక్క కోర్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ సివిల్ మెక్క కూడా ట్రై చేస్తాను. బట్ సివిల్ మెక్కకి కామన్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేస్తాం, కానీ కోర్లో ఉన్న 2 సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్వి ఇఫ్ పాసిబుల్ ట్రై చేస్తాను. ఇవి మాత్రం నేను చెప్పగలను. ఓకే, ఇవి ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, గోయింగ్ ఫార్వర్డ్. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను మళ్ళీ ఫ్రెష్గా పెట్టేలోపు ఎవరన్నా చూడాలి, ఏవి ఇంపార్టెంటో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చూడండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి, క్లియర్ కట్గా చెప్తాను కరికులం బేస్ చేసుకొని. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీరు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి, అలానే మీ వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అన్నీ తెలియదు మీకు. ఓకే, ఏదో ఉన్నామా చెప్పామా అంటే ఏదో ఎగ్జామ్స్ రాసేస్తున్నామా అనుకుంటారు. ఇప్పటివరకు మిడ్ డే రాశారు, కానీ సెమ్ ఫస్ట్ టైం కదా అటెంప్ట్ చేయడం. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, బట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీకు తెలియదు కదా ఇవన్నీ. సో దానికోసమని నేను చెప్తున్నాను. ఓకే, సో దీనికన్నా ముందు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినప్పటికీ ఈ పర్టికులర్ ఇయర్కి డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 23 మార్చ్ 2026 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఇచ్చారు. ఓకే, వన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇంగ్లీష్ ఏ రోజు, మ్యాథ్స్ ఏ రోజు, ఫిజిక్స్ ఏ రోజు అని వస్తే నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా లేదా మంచిగా మీరు ఏం చేస్తున్నారు, మీకంటూ ఒక టార్గెట్ ఉంటుంది. ఎవరికన్నా టార్గెట్ ఒకటే. కొంతమంది పాస్ అవ్వడానికి చదువుతారు, ఓకే, కొంతమంది మంచి మార్కులు తెచ్చుకోవడానికి చదువుతారు. ఈవెన్ మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి చదవాలన్నా అట్లీస్ట్ పాస్ అయిపోదాం, ముందేం మనం కాన్సన్ట్రేట్ చేయలేదు, తక్కువ రోజులు ఉన్నాయి, పాస్ అయినా అయిపోదాం, తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా చదువుకుందాం అనుకున్న వాళ్ళైనా కరికులం మీ చేతిలో ఉండాలి. కరికులం అనేది ప్రతి బ్రాంచ్కి సపరేట్గా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఈ పాటికి కరికులమ్స్ మీకు కాపీస్ ఇచ్చుంటే హార్డ్ కాపీస్ వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో కరికులం డౌన్లోడ్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అందులో కరికులం డౌన్లోడ్ చేసుకోండి. C23 సిలబస్ది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి కూడా వీడియో పెడతాను. మీకు తెలిస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ అని ఉంటుంది హోమ్ పేజ్లో. సిలబస్ని క్లిక్ చేసి C23 చూస్ చేసుకొని మీ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేసుకొని కరికులం పెట్టుకోండి. తర్వాత ఏంటి అంటే సిలబస్ చూసుకోండి. ఫర్ సపోజ్ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఎలా చదవాలి అనేదానికి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇయర్లో నేను కెమిస్ట్రీ తీసుకుంటాను ఫర్ అన్ ఎగ్జాంపుల్. కెమిస్ట్రీ తీసుకున్నాను. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను ఆల్రెడీ, అవి కూడా చూడండి. నేను మళ్ళీ పెడతాను, మళ్ళీ మీకు చెప్తున్నాను కదా. సో కెమిస్ట్రీ తీసుకుంటే ఫస్ట్ సిలబస్ చూడండి. సిలబస్లో మనకి టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి, 8 చాప్టర్స్ ఉన్నాయి. వాటి యొక్క సిలబస్ చూసుకోండి, వెయిటేజ్ చూసుకోండి. ఎప్పుడు మీరు చదివేటప్పుడు ఏంటి అంటే వెయిటేజ్ చూసుకున్న తర్వాత కరికులం వెయిటేజే ఫాలో అవ్వండి. కరికులం బేస్ చేసుకునే SBTET వాళ్ళ యొక్క పేపర్స్ని డిజైన్ చేస్తారు. ఓకే, ఎక్కడైనా కొన్నిసార్లు టెక్స్ట్ బుక్స్లో అయినా తప్పు పడొచ్చేమో కానీ, బట్ కరికులం అనేది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో SBTET అనేది ఇచ్చింది. సో అదైతే తప్పు ఉండదు. ఒకవేళ ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా వాళ్ళు చేసి అప్డేట్ చేస్తారు. ఓకే, అది నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు C23 ప్యాటర్న్ మీ అందరికీ తెలుసు. ఏంటి, 10 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి? 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అలానే 8 ఎస్సే టైప్ క్వశ్చన్స్ కదా. టోటల్ 18 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీరు 15 అటెంప్ట్ చేయాలి. అంటే 10 మార్క్స్లో ఏవైతే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో 3 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. 3 × 10 30 మార్క్స్. అలానే ఏవైతే 10 మార్క్స్ ఎస్సేస్ ఉన్నాయో అవి 8 ఇస్తాడు. 8లో ఎనీ 5 మీరు చూస్ చేసుకోవాలి అకార్డింగ్ టు యువర్ సిలబస్ అండ్ ప్యాటర్న్. ఓకే, సో అది మీరు చూస్ చేసుకోండి. సో ఇప్పుడు హెవీ వెయిటేజ్ దేనికి ఉంది? ఫర్ సపోజ్ ఇందులోనే ఉంది హెవీ వెయిటేజ్
ఫస్ట్ యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, సెకండ్ యూనిట్ సొల్యూషన్స్ యాసిడ్స్ అండ్ బేసెస్. వీటి రెండిటికి హెవీ వెయిటేజ్ ఉంది. ఆ రెండిటి నుంచి మీకు 1.5 ఎస్ఏ, ఇగోండి ఎస్ఏస్ ఎన్ని వస్తాయంటే 1.5 ఎస్ఏస్ వస్తాయి అండ్ 2 షార్ట్స్. టోటల్గా ఈ 2 యూనిట్ల నుంచి మీకు 42 మార్కులు వస్తున్నాయి. 3 ఎస్ఐలు అలానే 4 షార్ట్స్. మీ పాస్ మార్క్ ఎంతకి? 28 మార్క్స్. 28 మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ముందు బాగా చదవాలన్న వాళ్ళైనా కూడా టార్గెట్ ఏంటి అంటే పాస్ అవ్వాలనే కదా ముందు వెళ్ళాలి. ముందు పాస్ మార్క్ 28, అది క్లియర్ చేయాలి. ఆ బార్డర్ క్లియర్ చేయాలి అంటే హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ తీసుకొని చదవండి. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి అంటే మీరు చేయాల్సింది, రెండో స్టెప్, ఇప్పుడు హై వెయిటేజ్ ఉంది కదా అని చెప్పి ఆ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ చాలా డిఫికల్ట్, హెవీ ప్రాబ్లమాటిక్, మీకు అసలు అర్థమే కావట్లేదు. అలాంటప్పుడు ఏవైతే ఆ చాప్టర్స్ ఉన్నాయో వాటిని దూరంగా ఉంచడం బెటర్. మీకున్న టైంలో మీ టైం ఎంత ఉన్నది అనేది, మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, ఏ టైంలో ప్రిపేర్ అవుతున్నారు చూసుకొని మీరు ఒకవేళ హై వెయిటేజ్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా హై వెయిటేజ్ చాప్టర్ మీకు అర్థం అవ్వట్లేదు, చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది, మాకు చెప్పేవాళ్ళు లేరు, ఏమీ తెలీదు అనుకుంటే దానికి దూరంగా ఉండండి. ఆ తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ ఉన్నవి, నెక్స్ట్ దాని తర్వాత వెయిటేజ్ ఏంటి ఉన్నాయి మనకి ఇక్కడ? ఎలక్ట్రోకెమిస్ట్రీ, కరోజన్, వాటర్ ట్రీట్మెంట్, పాలిమర్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెయిటేజ్. ఈ అన్నిటిలో మీకు ఏది బాగా అర్థమవుతుంది, ఓకే ఇది మనం చదివేయగలం. ఈ కేసులోనే చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్లో ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, మీరు చేయగలరు. బట్ కమింగ్ టు సెకండ్, సొల్యూషన్స్ యాసిడ్స్ అండ్ బేసెస్లో సొల్యూషన్స్ కంప్లీట్ ప్రాబ్లమెటిక్, యాసిడ్స్ అండ్ బేసెస్లో డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, థీరీస్ ఉంటాయి, అవన్నీ కూడా చాలామంది చదవడానికి పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను చెప్పాను కదా అని కండిషన్ 1లో హై వెయిటేజ్ చాప్టర్స్ని ప్రిపేర్ అవుతారు. బట్ ఫస్ట్ చాప్టర్ అర్థమైపోయింది, రెండో చాప్టర్ ఏమో హై వెయిటేజ్ ఉంది బట్ నాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హై వెయిటేజ్కి వెళ్తారు. అందులో మీకు ఏది అర్థమవుతుందో ఆ చాప్టర్స్ని పిక్ చేసుకోండి బాగా చదవడం కోసం. అర్థమైందా? మీకే, ప్రతి ఒక్క ఇండివిజువల్కి ప్రతిదీ అర్థం అవ్వాలని లేదు. ఒకరికి ఒకటి అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకోటి అర్థమవుతుంది. అందుకని నేను మీకు ఒక స్టూడెంట్ విధంగా ఆలోచించి ఎలా చెప్పాలనే చెప్తున్నాను. నేను మీకు ఏది బాగా అర్థమవుతుందో ఆ చాప్టర్ని నెక్స్ట్ పిక్ చేసుకోండి. ఫర్ సపోజ్ అందరికీ బాగా అనిపించే చాప్టర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 8th చాప్టర్ ఇక్కడ ఉంది. ఇది మీకు అంతా అసలు ప్రాబ్లమేటిక్ ఉండదు, నీట్గా మనకి ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, తర్వాత దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లీషను, యాసిడ్ రెయిను, ఇలా చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అన్నీ మనం రియల్ టైంలో చూసేవి, మనకి అర్థమయ్యేవి మాత్రమే ఉంటాయి. సో అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు 13 మార్క్స్ ఉన్నాయి. సో అది కవర్ చేయండి. సో మీకు చదివేటప్పుడు ఒక స్ట్రాటజీ పెట్టుకొని చదవండి, అంతేగాని చాప్టర్ 1 నుండి చాప్టర్ 8 వరకు కూర్చొని చదివేద్దాం అనేది అసలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ ప్యాటర్న్కి, ఓకే మీ ప్యాటర్న్కి చదివేటప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ చాప్టర్ 1 తీశారు, లైక్ ఎగ్జామ్ చూద్దాం, చాప్టర్ 1 తీసారా, అటామిక్ స్ట్రక్చర్ ఉంది. అటామిక్ స్ట్రక్చర్లో మీకు టోటల్ 1.1 నుండి 1.10 వరకు కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. మీరు చదివేటప్పుడు నేను చెప్తున్నాను, కరికులం బేస్డ్ నుంచే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ వస్తాయి. అలానే వాళ్ళు రెప్లికేట్ చేస్తారు క్వశ్చన్స్ని కూడా. మీరేం చేయాలి అంటే కరికులంలో ఎలా ఉందో అలా చదవడానికి ట్రై చేయండి క్వశ్చన్ని. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, 1.5 తీసుకున్నారు, ఎక్స్ప్లెయిన్ ఆఫ్బో ప్రిన్సిపల్, పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, 3 హున్స్ ప్రిన్సిపల్. ఈ 1.5 అనేది మీకు ఎస్ఏ కింద రావచ్చు, అలానే అడుగుతాడు క్వశ్చన్ పేపర్లో అడిగేటప్పుడు కూడా. ఎక్స్ప్లెయిన్ ఆఫ్బో ప్రిన్సిపల్, పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హున్స్ ప్రిన్సిపల్ అని డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ 3 కలిపి అడగవచ్చు, లేదా 10 మార్క్స్కి 2 అడగవచ్చు. మీరు చదివేటప్పుడు కూడా ఏవో క్వశ్చన్స్ కొత్తవి తీసుకొని ఎక్కడెక్కడి నుంచో రెఫరెన్స్ తీసుకోవద్దని చెప్తున్నాను. ఐదర్ మీ కాలేజ్ ఫ్యాకల్టీ ఇస్తారు, మంచిగా ఇస్తారు, వాళ్ళు కూడా కరికులం తెలుసు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏ క్వశ్చన్ వస్తుంది ఏం రాదు అనేది వాళ్ళు చెప్పేవి ఫాలో అవ్వండి. ఓకే, దాని తర్వాత కరికులం రెఫరెన్స్ తీసుకోండి. కరికులంలోని ఏంటి అంటే నేను చెప్తుంది ఏంటి, ప్రతి కాన్సెప్ట్లోని ఎలా అడగొచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ప్రిన్సిపల్స్ చదివేశారు, క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కరికులం రెఫరెన్స్ తీసుకోండి. ఎక్స్ప్లెయిన్ ఆఫ్బో ప్రిన్సిపల్, పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హున్స్ ప్రిన్సిపల్ అని అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకొక క్వశ్చన్ మీకు ఎస్ఏలో ఎప్పుడు అడిగేది ఏంటో తెలుసా, 1.8 ఎక్స్ప్లెయిన్ ది పాస్ట్లేట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ, అదొకటి అడుగుతూ ఉంటాడు. తర్వాత బోర్స్ థియరీ ఉంటుంది. 1.2 ఉందా, స్టేట్ ది పాస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ థియరీ అండ్ ఇట్స్ లిమిటేషన్. క్వశ్చన్ కూడా అలానే ఉంటుంది, మీకు డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్ ఇస్తారు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటారు. సో నేనేం చెప్తున్నాను, ప్రతిదీ కరికులంని రెఫరెన్స్ తీసుకొని కరికులంలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ బాగా తరో అవ్వండి, అలా చదువుకోండి. వేరే రెఫరెన్సెస్ ఎక్కువ తీసుకోవద్దు. నేను చెప్పేటప్పుడు కూడా మీకు మీ వీడియోస్ అన్నీ చూడండి, కరికులం రెఫరెన్స్ తీసుకొని మీకు చెప్తాను. కరికులం నుంచే మీకు అర్థమవుతూ ఉంటుంది కూడా, నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వాలంటే కరికులం మీ చేతిలో ఉండాలి, నేను కూడా చెప్తాను. అందులోనే నీట్గా చదువుకున్న తర్వాత కరికులంలో టిక్ చేసుకోండి. ఓకే, సో కరికులం మీ చేతిలో పెట్టుకొని బాగా చదువుకోండి అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా?
అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఉంటే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ పేపర్ అన్నా ఎలా ఇచ్చారు అనేది మీరు తెలుసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారంటే లాస్ట్ ఇయర్ సప్లీలోనో లాస్ట్ ఇయర్ రెగ్యులర్లోనే అసలు కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, మ్యాథమెటిక్స్ ఎలా అడిగారు, ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ని టచ్ చేస్తున్నారు అనేది ఒక 1-2 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తెలుసుకోవడం వల్ల మీకు నష్టం జరగదు, ఇంకా మంచిగా జరుగుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇలా అడిగే ఛాన్స్ ఉందా అని చెప్పి మీకు తెలుస్తుంది. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మీ దగ్గర స్టడీ మెటీరియల్స్ లైక్ అంటే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్, కరికులం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మీ ఫ్యాకల్టీ చెప్పే నోట్స్ ఇవన్నీ పెట్టుకొని నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒకవేళ ఎవరికన్నా పొరపాటున ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలీదు అనుకుంటే నా ఛానల్ రెఫరెన్స్గా నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామన్ సబ్జెక్ట్స్ నుండి తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ టిప్స్ అనేవి ఎలా రాయాలి ఏంటి అనేవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. బట్ 28 మార్క్స్కి టార్గెట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నాను నేను, మంచి మార్కులు తెచ్చుకోండి, ఎవరు ఆపరు మిమ్మల్ని. బట్ 28+ తెచ్చుకునేటట్టు ట్రై చేయండి. మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉండిపోతే చాలా 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 ఇబ్బందులు పడతారు. మళ్ళీ చెప్పేవాళ్ళు దొరకరు. టీచర్స్ అన్నా కూడా ఏ ఇయర్కి ఆ ఇయరే చెప్తారు కానీ మళ్ళీ స్పేర్ చేస్తూ ఎవరు చెప్పలేరు కదా, వాళ్ళకి టైం ఉండదు కదా. కాబట్టి మీరే అర్థం చేసుకొని కొన్ని డేస్ స్పేర్ చేసుకోండి, టైంని స్పేర్ చేసుకోండి. మీకంటూ మీరు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు, ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రోజు నైట్ ప్రిపేర్ అవ్వండి. సో ఇలా మీరు స్పేర్ చేసుకుంటే 28 మార్క్స్ అనేవి ఏ సబ్జెక్ట్ అన్నా కూడా మీరు తెచ్చుకోగలరు. ఓకే, అందరికీ కూడా మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.